ఫైనల్లీ సార్ నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది యాక్చువల్లీ. ఆ, ఏంది అంటే మీరు ఇందాక అన్నారు 30%, అంటే 100 మందిలో 30 మందికి కూడా నేను రూపాయితోనే అవునండి. చదివిపిస్తా సంవత్సరం అంతా అంటున్నారు మీరు. అంటే 30 మెంబర్స్ ఫీజు పోతుంది మీకు, అవునండి. రూపాయికి ఏం రాదు. అండ్ వాళ్ళకి సప్లై చేయడానికి అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా ఇంటర్మీడియట్ ఖర్చులు ఎట్లున్నాయో బయట. ఒక ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్తే అక్కడ కోచింగ్ సంగతి చాలా దూరం, అది పక్కకు పెట్టేస్తే ఓన్లీ ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ అయ్యేసరికి అన్ని కలుపుకొని వీళ్ళకి ఏదో ఒకప్పుడు పిల్లకి పెళ్లి చేయాలంటే ఒక 5 లక్షలు 6 లక్షలు కట్నం ఇచ్చేది చూసిర్రా, అన్ని పైసలు అవుతున్నాయి. అవునండి. సో ఆ పైసలన్నీ తప్పిపోతున్నాయి మీకు వస్తలేవు. మీదకెళ్ళి మళ్ళీ రూపాయి తీసుకొని వాళ్ళకే ఉల్టా బుక్కులు, తిండి, అకామిడేషన్, దోబి అన్ని ఎవ్రీథింగ్ మీరే ఇస్తుర్రు. అంటే మీరు నష్టంలోకి పోతారు కదా మరి. డబ్బులు ఆదాయమనే చోట్ల ఇక్కడ ముందు నేను 30% స్టూడెంట్స్కి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు అది ఉంటుంది. ఇప్పుడు ఏ దానాలకు అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంటారు. అన్నదానం అంటే కొన్ని రోజుల వరకు ఉంటుంది. కాబట్టి విద్యాదానం ఇచ్చేస్తే జీవితాంతం వాడు నన్ను తలుచుకుంటే చాలు, అదే చాలు. మమ్మల్ని మా పిల్లల్ని ఆశీర్వదిస్తే వాడు మంచి పొజిషన్ ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గుర్తుపెట్టుకుంటే అదే చాలు మాకు.